వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనుభవం లేనివాడు నన్ను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. జానివాకర్ అంటూ తనపైన చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. తాను బూట్లు నాకేవాడినైతే ఇప్పటికే మంత్రిగా ఉండేవాడినన్నారు. నేను బూట్లు నాకేవాడినైతే నేను ఎప్పుడూ మంత్రిగానే ఉండింది. నాకు జానీవాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు. ఆ సారా అనేటువంటి మాట ఆ తాగేది అది మీకుంది. నువ్వు నా నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు ఎవరా? నువ్వు నీ ఊరికి వస్తా, నీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు ఉంటే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. వెదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడే వాడు శ్రీకాంత్ గారు పుట్టుకోసి నాకు నీళ్ళ పరిస్థితి లేదా? 1981లో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాడిపత్రి పిలిపించి మీటింగ్ పెట్టి కృష్ణా జిల్లాలు కావాలా, పోతిరెడ్డిపాడు వెడల్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా పోతిరెడ్డిపాడు వరకు కూడా మేమందరం నడిచాము. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏదో నీ చెంచగాడు మీ వాడు ఎవడో చెప్తే మాట్లాడతావా? వాడికి తెలియదు, నీకు తెలియదు. ఏంది అనుభవం ఉండాలా, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలా, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేసి చేస్తేనే మంచిది వస్తుంది. నీకు తెలిసిందేంది? నీకు మీ తాత గుణాలన్నీ వంట పట్టుకున్నాయి. నీ నాయన గుణం రోందల్లో వంట పెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేమో. మీ తాతకు నీకేంది? నువ్వు చాలా ఆత్మీయుడైనటువంటి మనవుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారికి. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం, కొబ్బరి ఇది అరటి చెట్లు కొట్టేయడం. అదే బుద్ధి ఉన్నటువంటి వాడిని మా తాడిపత్రికి ఇన్ఛార్జిగా పెట్టాం. వాడికి ఓనామలు వస్తాయా? 7th క్లాసు ఫెయిల్ అయిన వాడిని తాడిపత్రికి ఇన్ఛార్జిగా పెడితే ఏంది చేసేది? దానికి మళ్ళా చెట్లు నరకాల, లేనిపోని గ్రామ కక్షలు పెట్టాలనేటువంటి ఉద్దేశం చేసేటువంటి వాడు. అలాంటి వాడి నాయకత్వం మాకు వస్తే మహానుభావ వద్దు, ఇంకో దేశానికి ఎక్కడన్నా తరలిపోవడం మంచిది. ప్రజలందరూ మర్చిపోయారు దుర్మార్గాన్ని, రక్తపాతాన్ని మర్చిపోయారు. మళ్ళా రక్తపాతాన్ని ప్రేరేపించడానికి మళ్ళా జగన్ రూపంలో వస్తున్నాడు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. కృతజ్ఞత అనేది ఉండాలా మనిషికి. కుక్కగా ఉంటే కృతజ్ఞత మనకు లేదయా. కృతజ్ఞత లేకపోతే మనం మనుషులు అర్పించుకోం. నేను ఒకటే మనం చేస్తున్నా, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు గట్టిగా చప్పట్లు కొట్టమంటారు. ఎందుకు సార్ మీకు చప్పట్లు అనవసరం? ఈ చప్పట్లు అవసరంలా. 2019లో మనం చిత్తశుద్ధితో పనిచేసి ఈ పులివెందుల నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థిని, తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే ఇతరు కృష్ణా నీళ్ళు కాదు, గోదావరి నీళ్ళు వస్తాయి. ఇప్పటికే చెప్తున్నాడు ముఖ్యమంత్రి, పెన్నాకు తెస్తా లేదు. ఆ కళలు సాకారం కావాలంటే మనమందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని నేను మనం చేస్తా. ఇకపోతే ఇక్కడ చెప్పుకునే అంతా రెడ్లు. ఏమయ్యా, నేను రెడ్డి కదా? నేను అసలు రెడ్డినయా? నేను కంత్రి రెడ్డిని కాదు, నేను అర్థం రెడ్డిని కాదు. మరి మాకంతా పోటీ ఎందుకు పెడతారు మీరు? యునానిమస్గా వదిలిపెట్టండి మాకు రెడ్లకు. మేమేం వద్దన్నాం కదా. అప్పుడు మాకు యునానిమస్గా వదిలిపెడితే నేను కూడా చెప్తా జై 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 రెడ్డి అనేటువంటి మాట. ఇవాళ జగన్ మహాశయుడు చెప్తున్నారు, ఇంతకుముందు మా వాడు అనేటువంటి వాడిని ఇక అనంత్ సార్ శ్రీమాన్ అనే ఆయన జగన్ అనే పిలుస్తా. ఎందుకంటే ఆయనకి ఏమొచ్చిందో నాకు అర్థం కాల. ఆయన ధర్నాలు చేపించాడు, దిష్టి బొమ్మలు కల్పించాడు, కాబట్టి పెద్దవాడు అర్థమైంది నాకు. సో వయసులో చిన్నవాడు, చిన్నప్పటి నుంచి చూసేవాడు అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడించాను తప్ప మరొకటి కాదు. నాకు పొగురు బట్టి కాదు, ఇంకోటి కాదు. రైట్ సార్, ఇవాళ నుంచి శ్రీమాన్ జగన్ గారు అని చెప్తా. ఈయన చేస్తున్నటువంటి ఏమిటి సార్ నాకు అర్థం కాదు. మాకు ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్రీమాన్ జగన్ గారు అనేటువంటి మాట నేను చెప్తున్నా. ఎవరికైనా బుద్ధి ఉండేటువంటి వాడు ఎవరైనా చెప్తారా పట్టిసీమ అవుతుంది? పట్టిసీమకు లైన్ కావాలా, కాలువ కావాలా? నాకైతే అర్థం కావట్లేదు. పట్టిసీమకు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇస్తే అక్కడ వాళ్ళు వాడుకునేటువంటి నీళ్లు శ్రీశైలం నుంచి మాకు ఇవ్వటమే. దానివల్ల సార్ ఇవాళ అనంతపురం జిల్లాకు ఈనాటికి కూడా ఇంకా మేము కరువు కాటకాలతో ఉన్నాం.
దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు. మీ దయ వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్